హాయ్ అందరికీ నమస్తే అండి. ఆర్ఆర్ ది గ్లోరియస్ వైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతుంది సాంబార్ రైస్. దీనికోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో 1 కప్పు బియ్యం, 3/4 కప్పు కందిపప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి దానికి 4 గ్లాసులు వాటర్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత మునక్కాయ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చింతపండుని మనం జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపట్లాడనియాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగిన ఆనియన్స్లో టమోటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఉండగా కుక్కర్లో రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు దాన్ని కొంచెం బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. టమోటాలు బాగా మగ్గనియాలి. ఇలా మగ్గిన టమోటాలలో ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలు, క్యారెట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో చింతపండు జ్యూస్ని వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. వాటర్ కంప్లీట్ ఇంకిపోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ పులుపు కారం అని కాయలకు పడితే చాలు. నువ్వు కూడా అన్నం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా చేసుకున్న రైస్ దాంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కాసేపు స్టవ్ మీద పెట్టి కొంచెం బాయిల్డ్ అయ్యే వరకు పెట్టుకోవాలి. అప్పుడు రైస్ కూడా అంత బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకొని ఒకసారి కొంచెం ఉడికాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, వేడి వేడి సాంబార్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.